చికెన్ తోటి కర్రీ మంచి రుచిగా రావాలంటే ముందుగా చికెన్ని తీసుకునేసి శుభ్రంగా కడిగి బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత సాల్టు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయని పిండి బాగా కలిపి ఊరనివ్వాలి. ఒక బౌల్లోకి పెరుగు తీసుకునేసి సాల్టు, పసుపు, కారము ఇవి వేసాక ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి ఇలా బాగా కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఊరబెట్టిన చికెన్ కూడా దాంట్లో వేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కాసేపు అలా పక్కన ఉంచేసి సేమ్ అదే నూనెలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునేసి ఇలా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా కలిపి టమోటా ముక్కలు వేసి మగ్గనిచ్చి పేస్ట్ వేసుకునేసి ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ వేసి ఇలా బాగా కలిపి నీళ్లు పోసి బాగా ఉడకనిచ్చి కసూరి మెతి కూడా వేసుకునేసి కొద్దిగా అలా దమ్మననిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్.